త్వర మెల్లగా 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 జరిగి అన్నీ జరుగుతాయి. అన్నీ ఒకే రోజు జరగవు. తప్పనిసరిగా ఆ విధమైన మార్పు వస్తుంది. ప్రజల్లో కూడా ఆ చైతన్యం వచ్చింది. ఇప్పుడు సగర్వంగా ఆన్ స్లీవ్ రాసుకుంటారు. ఇంతకుముందు రాసుకునేవాళ్ళు కాదు. ఇవాళ రాసుకుంటారు అందరూ. ఇవాళ జై శ్రీరామ్ అనేది ఒక జాతీయ నినాదం అయింది. మనందరం అంటున్నాం జై శ్రీరామ్ నాకు ఇష్టం. ఆయనకి అల్లాహ్ అక్బర్ ఇష్టం. ఈయన ప్రైజ్ ద లార్డ్ అంటాం. ఎవరికి ఏది ఇష్టమో అది చెప్పే హక్కు అందరికీ ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి నేను జై శ్రీరామ్ అనను అని చెప్పి చాలామంది అంటారు. మేము కూటమి ఎలక్షన్ చాలా చోట్లకి వెళ్తే బాబు ముస్లిమ్స్ ఉన్నారు మాట్లాడొద్దని చెప్పి చెప్తుండేవారు. నేనన్నా ముస్లిమ్స్ ఉంటే క్రిస్టియన్స్ ఉంటే నీ నినాదం ఇవ్వడానికి నీకు భయం ఏంటి? ఇవాళ ఆ జాగరణ వచ్చింది. దేశంలో అంతా కూడా తన యొక్క స్వీయ ప్రకటన చేసే విధంగా ఒక ప్రయత్నం ప్రారంభమైంది. అయితే దీని ప్రకటన ద్వారా ఇంకోళ్ళు భయపెట్టాలి కదా. తప్పనిసరిగా ప్రైజ్ ద లార్డ్ తను అనుకోండి, తను అల్లాహు అక్బర్ అనుకోండి, దానికి ఏమీ అభ్యంతరం లేదు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ యొక్క నినాదం ఇచ్చుకోండి, స్మరణ చేసుకోండి. రామ్ రామ్ అనేది మనది సహజమైన పలకరింపు ఎక్కడ కలిసినా. సో పక్కవాడు ముస్లిం కాబట్టి నేను రామ్ రామ్ అనను అని అంటాడు. నీది నీవు వ్యక్తీకరించు, అతను నిన్ను మాషల్లా అంటాడు. ఆ విధంగా అటువంటి వాతావరణం దేశంలో నిర్మాణం కావాలి. ఇప్పటికీ దేవుడి పైన గొడవలు జరగాల్సిన అవసరం లేదని చెప్పి మనం ఆలోచన చేసి ముందుకెళ్ళి అలా అటువంటి ఒక మంచి సందర్భం దేశంలో రావటం జరిగింది.